హాయ్ అండి, వెల్కమ్ టు ఏవికే థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసామో చూసామండి. ఈ టమాటో నిల్వ పచ్చడి కోసం ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాము. ఈ ఎండాకాలం వచ్చేస్తుంది కదండి, ఇంకా పచ్చళ్ళ హడావిడి మొదలైనట్టే. శాంపుల్ కోసం టమాటో నిల్వ పచ్చడి 1/2 కిలో మాత్రమే చేసుకున్నామండి. ఇది టేబుల్ పచ్చడి లాగా వాడుకుందామని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసాము. తర్వాత ఇది నిలవ కూడా ఉంటుందండి. ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తూ చేసుకున్నామండి. అవేంటో మీతో కూడా షేర్ చేసుకుంటాం. ముందుగా ఈ ఈ చింతపండు, కల్లుప్పు ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల బాగా కలిసిపోతుంది. అలాగే మనకి దీని నుంచి నీరు వచ్చి పచ్చడి పడే ఏమి ఉండదు. అలా చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పొడిలాగా పట్టుకున్న తర్వాత ఈ వేయించుకున్న టమాటాలు ఉంటాయి కదండి, టమాటాలు కూడా ఈ మిక్సీలో వేసిన ఈ పొడికి కొంచెం యాడ్ చేసుకుంటే ఇవన్నీ కలిపి టమాటో పచ్చడి రెడీ అవుతుంది. తర్వాత పోపు కోసం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అవన్నీ పోపు గింజలు వేసుకొని 4 ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని మనం ఇక్కడ పోపులోనే వేసుకున్నామండి, డైరెక్ట్గా వేయలేదు. ఇలా వేసుకొని నిలవ పచ్చడి కింద రెడీ చేసుకున్నాం. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంది, అన్నంలోకి బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.